విలేకరులపై అక్రమ కేసులు ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను సాక్షి ఆఫీస్ పై దాడిని విలేకరులపై అక్రమ కేసులు సాక్షిపై దాడిని విలేకరులపై కేసులు పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టులపై అక్రమ కేసులు సాక్షిపై కుతంత్రాలు పత్రికా స్వేచ్ఛను పై అక్రమ కేసులను వెంటనే సాక్షి కార్యాలయంపై దాడిని వెంటనే జర్నలిస్టుల ఐక్యత అక్రమ కేసులను వెంటనే సీనియర్ జర్నలిస్ట్ ధనంజయ రెడ్డిపై కేసును వెంటనే జర్నలిస్టుల ఐక్యత ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకి, పత్రికలకి మరియు ప్రతిపక్షాలకి ఉంటుంది. ఆ స్వేచ్ఛని హరిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశ్నిస్తే కేసులు అనే విధంగా ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన సాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ పత్రికా స్వేచ్ఛను హరించకుండా పత్రికా విలేకరులకు కానివ్వండి, ఎడిటర్లకు కానివ్వండి, టీవీలకు కానివ్వండి, వాళ్ళకి స్వేచ్ఛను వదిలేసి ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి మనం దానికి దీటైన సమాధానం చెప్పండి. చేతకాకని పరిపాలన చేత కాకపోతే పత్రికలు ఏం చేస్తాయి? పత్రికలు ఏదైతే చూపేదే వాళ్ళ విధానం. ఆ విధానాన్ని మీరు కట్టడి చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో ప్రజలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, పత్రికల విలేకరులు కానివ్వండి తిరుగుబడి మీ ప్రభుత్వాన్ని కూల్దోసే రోజులు కూడా దగ్గరలోనే వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తివేసి దయచేసి ప్రభుత్వాలు ఇలాంటివి మరలా పూనుకోకుండా రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛను హరించకుండా పత్రికా విలేకరులు మాన హక్కులని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కొంతమంది ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, జర్నలిస్టు పైన దాడులు చేయడం, జర్నలిస్టులను వేధించడం. ఈరోజు గత వారం రోజుల క్రితం హైదరాబాద్ సాక్షి కార్యాలయంలో అక్రమ సోదాలు జరపడం, అదే పత్రికకు సంబంధించిన క్రమానికి ముఖ్యమైన కారణం ఏమంటే గత కొంతకాలంగా రాష్ట్రంలో జర్నలిస్టు వ్యవస్థలపై, జర్నలిస్టు మీడియాపై ఈరోజు జరుగుతున్న దాడులకు నిరసనగా గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సాక్షి కార్యాలయంలో సోదాలు కానీ, ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో బలవంతపు దాడులు సోదాలు కానీ నిర్వహించడం ఈరోజు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ముఖ్యంగా ఈరోజు లేపాక్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా ఈరోజు ఈ జర్నలిస్టుల సంఘానికి, ఈ యొక్క నిరసనకు, ఈ యొక్క విప్లవ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మండల నాయకులకు, వారి బాధ్యులకు, వాళ్ళ కమిటీ సభ్యులకు, సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లేపాక్షి మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఈ యొక్క మధ్యకాలంలో చాలా వందల మంది రిపోర్టర్ల పైన ఏ కథనాలు ప్రచురించినా, ఏ యొక్క విషయాలు బయటికి తెచ్చినా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది శక్తులు, ఉన్మాద వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఓ రాబందుల్లాగా పత్రికా వ్యవస్థలపైన దాడులు నిర్వహించడం, అక్రమ కేసులు పెట్టడం, కళాన్ని భయపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.
కలం నిద్రపోదు, కలం నిద్ర పోనివదనేటువంటి మాట చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమాలు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఏ నాయకులైతే ఏవైతే అధికార రాబందులు ఉన్నాయో, ఈరోజు మా వ్యవస్థలను వేధిస్తున్నాయో, తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయో, బలవంతం చేసే ప్రయత్నం చేస్తున్నాయో వారందరిపైన తప్పకుండా ఈ కలం అనేది గుచ్చుకుంటుంది. ఆ కలం అనే అక్షర జ్ఞానం మాత్రం ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. భవిష్యత్తులో మీ బతుకులో ఖచ్చితంగా రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. పత్రికను ముట్టుకున్నోడు పట్లంలో మిగిలిపోతాడు, పట్లంలో మిగిలినోడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు కలిగినటువంటి వ్యక్తులంగా ఈరోజు భారత పౌరసత్వంలో ప్రతి బిడ్డ ఉన్నాడు. అటువంటి బిడ్డల్లో మేము కూడా ఒక బాధ్యతగా ఉన్నటువంటి పౌరులం. ఈరోజు ఒక జర్నలిస్టులుగా ఎలాంటి లాభాపేక్షలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏ ఒక్క రూపాయి జీతాలు ఆశించకుండా సొంత స్వయంతో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక పత్రికా వ్యవస్థే. ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఒకరికి సాయపడుతుందే కానీ ఎక్కడ కూడా ఒకరిని ఇబ్బంది పెట్టేది లేదు. అటువంటి తరుణంలో ఈ జర్నలిస్టులపై, సామాన్య జర్నలిస్టులపై, మండలం తాలూకా విలేకరులపై ఈరోజు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇష్టానుసారం మాట్లాడి ఏదైనా వ్యవస్థని అభివృద్ధి పరిచినటువంటి వ్యవస్థలను చూసినాం. ఈరోజు మా పైన దాడులు చేసే వ్యవస్థలను చూస్తున్నాం. ఇది ఎవరికి మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దాడులు పెరిగితే ఇది మండలాల నుంచి రాష్ట్ర స్థాయికి పాకుతుంది. విజయవాడ నడి రోడ్డులో ఎవరైతే ఈ జర్నలిస్టులపై జరిపిన దాడులకు నిరసనంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు కూడా వెనకాడమని చెప్తున్నాం. ఎక్కడ కూడా పత్రికా వ్యవస్థ పైన, ఈ మండలమే కాదు ఈ రాష్ట్రంలో ఏ జర్నలిస్టు పైన కూడా ఏ అక్రమ రాబందు చేయబడినప్పటికీ కూడా ఆ చేతులు విరిసేటువంటి ప్రయత్నం ఈ జర్నలిస్టులు ఉమ్మడిగా చేస్తాం. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడైనా కనువిప్పు కావాలా. ఖచ్చితంగా పెట్టిన కేసులను వెంటనే సుమోటోగా తీసివేయాలా. ఆ తర్వాత వచ్చేసి పత్రికేల వ్యవస్థకి ఏదైనా చేసేటువంటి ప్రభుత్వ సాయాలు ఉంటే అందించాలే కానీ మాతో నలిపేటువంటి ప్రయత్నం చేస్తే మీరు నలిగిపోతారు, భూస్థాపితం అవుతారని లేపాక్షి పాత్రికేయుల తరపున గట్టిగా హెచ్చరిస్తున్నాం.